మేడ్చల్ జిల్లాలో ఉగ్రవాద అనుమానితుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్కు చెందినటువంటి జయీద్ ఖాన్ ఐఎస్ఐ తీవ్రవాదులతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో, అతని అనుచరులు నడుపుతున్నటువంటి నేరం ముఠాతో కలవాలని జయీద్ ఖాన్ ప్రయత్నించినట్టు సమాచారం. ఐఎస్ఐ తీవ్రవాదుల ద్వారా ఆయుధాలు సమకూర్చుకోవడానికి ప్రయత్నించడంతో పాటు ఇన్స్టాగ్రామ్ ద్వారా వారితో ఎప్పుడూ కాంటాక్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జాయిద్ వద్ద నుంచి 2 నకిలీ తుపాకులు, 1 మొబైల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మేడ్చల్ పోలీసులు ఈ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను కూడా పోలీసులు సేకరించడం జరిగింది. ఈ యువకుడు జువేద్ ఖాన్ అనే వ్యక్తి ఐఎస్ఐ తీవ్రవాదులతో కలిసి పనిచేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాడు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఐఎస్ఐ మద్దతుతో ఉన్నటువంటి ముఠాతో, అతని అనుచరులతో ఎప్పటికప్పుడు ఆ ముఠాతో టచ్ లో ఉంటూ వారితో నిత్యం రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తా ఉన్నాడంటూ కూడా మేడ్చల్ పోలీసులు ఆ వివరాలన్నీ సేకరించడం జరిగింది. ఇతని స్వస్థలం గజియాబాద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి జువేద్ ఖాన్ మేడ్చల్ లోని ముబారక్ హోటల్లో వర్కర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఇతనిపై అనుమానం వచ్చినటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ హోటల్ ద్వారా పనిచేసుకుంటుంది. ఇతను ఐఎస్ఐ తీవ్రవాదుల ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించడము, వాళ్ళు చెప్పినట్టు ఇతను పనిచేయడము, ఆయుధాలను కూడా సమర్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా పోలీసులు అతని పైన అభియోగాలు మోపుతూ అతను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండి పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు సహాయం చేయడం దేశానికి ప్రమాదం అని తెలిసి కూడా ఇలాంటి పనులు ఇతను వ్యవహరిస్తా ఉన్నాడంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతని దగ్గర 2 నకిలీ తుపాకీలు, 1 మొబైల్ ఫోన్ ని స్వాధీనపరుచుకున్నారు. అతను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించి ఇతను ఈ హోటల్లో ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నాడు, ముబారక్ హోటల్లో అనే దానిపై కూడా పోలీసులు అన్ని వివరాలు ఆరా తీశారు. ఎవరి ద్వారా అతను అక్కడ పనిలో చేరారు, అసలు ఈ ఐఎస్ఐ వైపు ఇతని ఎందుకు ఆకర్షితుడిగా మారాడు, ఎవరైనా హైదరాబాద్ బేస్డ్ గా పనిచేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలకే చాలా మంది అబ్బాయిలని స్లీపర్ సెల్స్ కిందికి వాడుకొని వాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళని ఈజీగా ఇటువైపుగా మలుపుకొని వాళ్ళని స్లీపర్ సెల్స్ కిందికి మార్చి వాళ్ళ వ్యక్తిగత వివరాలను కూడా ఎప్పుడు సేకరించడం కోసం ఇలాంటి వారిని ఉపయోగిస్తా ఉన్నారంటూ కూడా అతని నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేకరించాల్సి ఉంది. ఇతను పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్స్ తో రెగ్యులర్ ఇన్స్టాగ్రామ్ లో టచ్ లో ఉండడము, ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ గా ఎవరు ఇతనితో టచ్ లో ఉన్నారు, ఎవరితో ఈ సమాచారాన్ని షేర్ చేస్తా ఉన్నాడు, అసలు ఐఎస్ఐ వైపు ఇతను ఎందుకు అడిక్ట్ అయ్యారు, ఎవరు అతన్ని ఐఎస్ఐ వైపు ట్రైనింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, వీటన్నిటిపై కూడా పోలీసులు లోతుగానే ఆ వివరాలన్నీ సేకరిస్తున్నారు. అతను మొబైల్ ఫోన్ ని స్వాధీనపరుచుకున్నారు, 2 నకిలీ తుపాకీలను స్వాధీనపరుచుకున్నాడు. భారీ మొత్తంలో తనకు ఫండ్ కావాలని, తుపాకులు కావాలంటూ తను ఐసిస్ కి మెసేజ్ పెట్టినటువంటి సందేశాలన్నీ కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. ఎవరైనా టార్గెట్ లక్ష్యంగానే ఈ మేడ్చల్ ముబారక్ హోటల్లో ఇతను పని మనిషిగా దింపి అక్కడ ఏదైనా టార్గెట్ వీళ్ళు పెట్టుకొని ఈ కార్యకలాపాలు నడపబోయారా అనే దానిపై కూడా పోలీసులు ఆ వివరాలన్నీ సేకరిస్తా ఉన్నారు. ఈ హోటల్లో ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఎన్ని రోజులుగా పనిచేస్తా ఉన్నాడు, హోటల్ యజమానికి తెలిసే ఇదంతా జరుగుతా ఉందా, అతను తెలియకుండా జాగ్రత్త పడుతూ ఈ ఆపరేషన్ సాగిస్తా ఉన్నారా, ఇతని వెనకాల హైదరాబాద్ ఐఎస్ఐ తీవ్రవాదుల హస్తం ఏదైనా ఉంది, వాళ్ళతో కలిసి ఇతను ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఈ కదలికలు ఎప్పటికప్పుడు వాళ్ళకు రూట్ మ్యాప్ గానీ, ఇక్కడ ఇన్ఫర్మేషన్ గానీ, వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ ని, లక్ష్యాన్ని రీచ్ అవ్వడం కోసమే ఈ హోటల్లో పనిచేస్తా ఉన్నాడు అనే దానిపై కూడా పోలీసులు ఇప్పటికే ఆ వివరాలను కూడా సేకరించి అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ లో ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేసి అతను రిమాండ్ కి తరలించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.